మీకు వ్యూస్ రావాలి, అలాగే చివరిదాకా వీడియో చూడాలంటే ఉత్సాహంగా వీడియోలో మనం సందడి చేయాలి బాగా. అంటే ఒక వ్యక్తి ఎందుకు పనిచేస్తాడు? డబ్బుల కోసం పనిచేస్తాడు సంతోషంగా ఉత్సాహంగా, లేదా తన సంతోషం కోసం పనిచేస్తాడు. టైం పాస్ ఏదో ఉండి స్వార్థం కోసం, అది కూడా అలానే పనిచేస్తాడు. కానీ తన సంతోషం కాదు, డబ్బుల కోసం కాదు. ఊరికైనా పనిచేస్తే ఉన్నట్టు అతనికి ఏం రాదు, అది చేయడానికి అర్థం లేదు. ఎదుటి వ్యక్తికి లాభం వస్తుంది, కానీ వీనికి గుర్తింపు కూడా రాదు. అప్పుడు ఎందుకు పనిచేస్తాడు? అంత సందడి ఎందుకు చేస్తాడు? ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకే నష్టం, శ్రమ నష్టం తప్ప ఏం లేదు. కానీ ఇలా చేస్తేనే వ్యూస్ వస్తారు గుర్తుపెట్టుకొని. మనం మాట మాడుతున్నప్పుడు, వీడియో చెప్తున్నప్పుడు విచక్షణ ఉండకుండా చెప్పండి. మనం అంటే మ్యాజికల్ గా చెప్పాలి, స్టైల్ గా, ఫ్యాషన్ ఇట్లా చెప్తారు కదా, న్యాచురల్ గా ఉండకుండా భిన్నంగా చెప్పాలి. ఫ్యాషన్ గా అల్లరి సందడిగా చెప్పాలని చెప్తాను. కానీ విచక్షణ ఉండకూడదు చెప్పే దాంట్లో. విచక్షణ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని కొడుతాను, చితకపోతే ప్రాణాపాయం లేకుండా కొడితే ఎట్లా చూస్తాడు కదా, ప్రాణాపాయం పోతుంది. అది కామన్ కదా. అలా కొడితే విచక్షణ లేకుండా కొడితే పశువుకు విచక్షణ ఉండదు కదా, కానీ మనిషికి విచక్షణ ఉంటుంది. అట్లానే పశువుకు కూడా విచక్షణ లేదని కాదు, దాన్ని అవుతుంది, దానికి విచక్షణ అది కాదు. మన దృష్టిలో దానికి విచక్షణ లేదన్నట్టు అది విచక్షణగా ఉంటుంది. కానీ విచక్షణ లేనివాడు పిచ్చోడు అంట. పిచ్చోడుగా విచక్షణ లేకుండా వాంతుని వాడు చేసుకుంటాను ఒక మనిషిని కొట్టు. మృగం కంటే రేంజ్ విచక్షణ లేదు. ఇలా చెప్పాలంట, ఎక్కడ విచక్షణ లేకుండా కంటెంట్ చెప్పాలి అన్నమాట. విచక్షణతో చెప్పడం అంటే ఆలోచించి చెప్పడం అంటే, మంచి చెడు ఆలోచించడం. అలా చెప్తే అది స్క్రిప్టెడ్ అవుతుంది. అది అందుకని నా సర్జన్ పిచ్చోడు పిచ్చి పిచ్చిగా కిరాక్ చేస్తా, రాళ్ళతో కొట్టడము, పొడి పూసుకోవడం అన్ని చేస్తా అంటాడు కదా, ఒంటిగా పట్టడం ఇట్లా చేస్తా అంటాడు. అంటే పిచ్చోడు అన్నట్టు అందరూ తెలుసు. అయితే వాడిని మనం పిచ్చిగానే చూడాలి, పిచ్చిగానే మాట్లాడడం. ఎట్లుంటుంది? మనం పిచ్చిగానే మంచిగా చూస్తాం. పిచ్చి అంటే మనం పిచ్చోడుగానే ఎగురుతాను, పిచ్చోడుగానే వ్యవహరిస్తాను తప్ప అని పిచ్చోడు అంటాను మనం మంచిగా ఉంటాం అనుకో. ఎట్లుంటుందో అట్లాంటి కంటెంట్ చదవడము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని మన మనసులోకి తీసుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం, ఇలాగే ఉండాలన్నమాట. అంటే విచక్షణతో చదవద్దు, విచక్షణతో మన మనసుకి తీసుకోవద్దు, విచక్షణతో చెప్పొద్దు అన్నమాట. అప్పుడే వెంటనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎవరో ఉంది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు కాంతి వక్రీభవనం చెందదు, కానీ కాంతి ఓ నది వంపులాగా వక్రీభవనం చెందదు, వింతే కదా. అట్లా మనిషి అనేవాడు మనిషిలాగా ఉంటాడు, కానీ మనిషి తను ఎట్లా విచక్షణ కోల్పోలాగా సాడిస్ట్ లాగా చేస్తే అది సైకో అంటారు కదా, ఆ టైప్ ఉంటాడు సినిమాలో. అలా చేస్తేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నమాట. అది పిచ్చిగా కాదు, కానీ చెప్తున్నా మంచికి భిన్నంగా ఉండాలి. అంటే కాంతి వక్రీభవనం చెందదు, కానీ ఆ చెందితే భిన్నంగా ఉంటుంది. మనిషి చెప్పే విధానం అలా ఉండాలంట. అలా చేస్తే అది నటు యాక్షన్ డైలాగ్ అట్లుంటున్నట్టు ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే కంటెంట్ ఎలాంటి, ఇప్పుడు సినిమాటిక్ స్టైల్లో కెమెరా తీస్తే ఎలా ఉంటే డ్రోన్ షాట్ లాగా ఉంటుంది. అంటే మనిషి పట్టుకోవడము, మనిషి చేయడం అతీతంగా హెలికాప్టర్ షూట్ తీస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది, మనిషి ఆధారం లేకుండా. అలాగే సినిమాటిక్ స్టైల్లో కెమెరా రౌండ్ గా చెప్తుంటారు, ఇట్లా చెప్తారు. ఆ విధంగా కంటెంట్ ఉండాలంట. కానీ నేచురల్ గా వాస్తవంగా ఉండదు, ఆధారంగా ఆ భూమి ఆధారంగా ఉండదు, నిరాధారంగా ఉండాలంట. ఉండి సినిమాటిక్ స్టైల్లో ఉండాలన్నమాట. ఓకే, అలా ఉంటే కంటెంట్ చూస్తారు. అలాగే ఒక కంటెంట్ ను ఎలా చెప్పాలంటే పాటలో మనం గొప్పగా మిమిక్రీ చేసి అందంగా సేమ్ పాడతాం కదా, అలా పాడద్దు. ఎందుకంటే మన సంతోషం కోసం, మన స్వార్థం కోసం, మన ఆనందం కోసం, మన అభిరుచి కోసం మనల్ని మనం ఆ క్యారెక్టర్ ఊహించుకుంటూ పాడతాం కదా, గాయకులాగా ఫీల్ అవుతూ పాడతాం. అట్లా ఎవరైనా పాడతారు. ఇవన్నీ మైనస్ చేయాలి. మన అనేటి ఏ అభిరుచులన్నీ మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు ఎట్లుంటది? ఇతరుల కోసం పెడతామా మనం? ఇతరులకు కోట్లుంటే మనకి వస్తుంది అనుకుంటాం, జలసీగా ఫీల్ అవుతాం. ఇతరులకు పెట్టడం అంటే మనల్ని మనం నడిపిపోవడంగా ఫీల్ అవుతాం కదా. కానీ ఇతరుల కోసం చేయాలి, మన కోసం అనేది ఉండదు. అంటే ఎట్లుంటది? ఇది తప్పు కదా. మైనస్ గా పెట్టుకోవడం, పుణ్యాన్ని పెట్టుకోవడమేనా అంటే అట్లనే అంటే పాట మన అనేది ఉండకుండా వాడండి. అప్పుడు ఎటువంటి, ఇప్పుడు అన్నదానం చేస్తే అందరు మెచ్చుకుంటారు, కానీ మనం కోట్లు ఎందుకు పెట్టుకుంటే మెచ్చుకుంటాడా? అట్లా మన కోసం కాకుండా పాడండి, మన కోసం పాడే పాట మన అనేది తీసేయండి, అనుభూతులకి ఎట్లుంటుంది. ఆ విధంగానే కంటెంట్ చెప్పండి, కంటెంట్ నేర్చుకోండి, కంటెంట్ చదవండి, క్రియేట్ చేయండి, అలాగే చెప్పండి కెమెరా ముందు. ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ ను ఫేక్ గా సృష్టించాలి, ఫేక్ గా చెప్పాలి, ఫేక్ గా సృష్టించాలి. ఫేక్ కంటెంట్ కావాలి, ఫేక్ గా మాట్లాడాలి, ఫేక్ గా క్రియేట్ చేయాలి, ఫేక్ గా చేయాలి. సో ఇదంతా కూడా అబద్ధం కదా. నకిలీ, మోసం, అబద్ధం, అవాస్తవం, పాపం, దుర్మార్గం. జనాలు చేస్తే వీడు అవలగడ అంటారు, వేస్ట్ అంటారు, చెడ్డ అంటారు, నలుగురు నమ్మకం కోల్పోతాం, మనలో మనం కూడా చులకన అయిపోతాం. ఇలాంటి చేయరు కదా చాలా మంది, నిజాయితీగా ఉండాలనుకుంటారు. కానీ కంటెంట్ అలా కాదండి. కంటెంట్ అంటే ఇలాంటిదే ఉంటాయి, నకిలీదే, అబద్ధం, అబద్ధం సృష్టి, నకిలించిందే. కానీ నిజం అని చెప్తాం అన్నమాట, నిజంగా ఉన్నట్టుగా చెప్తారంట. అట్లా నిజంగా అయినట్టు అలా మాట్లాడతారు అంతే. ఇప్పుడు తెలియనోడు నిజమే అనుకుంటాడు కదా, వాడు మోసం చేసి ఇప్పుడు ఎక్కడుండో వచ్చి నేను అమెరికాలో పనిచేస్తానా, ఈ అమెరికాలో నేను సినిమా యాక్టర్, నా అక్కడ హీరోయిన్లు ఉంటారు, అమాయకుడు చెప్తే నమ్మరా? అమాయకుడికే చెప్తాం కదా. అట్లా ఆడియన్స్ కి మనం ఇట్లా చెప్పాలంట, నమ్మించి లేని చెప్పాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి చేసి చివరి నుండి
లాస్ట్ దాకా చూడాలి వాళ్ళు, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా. అదే కంటెంట్ చెప్పే విధానం, సృష్టించే విధానం, ఊహించే విధానం, చదివే విధానం అంత ఇదే ఉండాలి. ఉన్నది చెప్తే చూడరు. పాట అంటే మనిషిగా వాడదు, హ్యూమన్ బీయింగ్ లేకుండా వాడాలి. హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా ఆవు బర్రె కదా ఉంటాయి, మరి వాటిని మనిషి వాడలేడు కదా, కానీ హ్యూమన్ బీయింగ్ లేకుండా వాటిని వాడాలి. ఆవు బర్రె లాగా వాడాలి, వాటి బీయింగ్ వాడాలి, కానీ వీటికి అతీతంగా, మానవానికి అతీతంగా వాడాలి. అలా ఆవుకి అతీతమైంది నక్క, కుక్క, పంది, అవి అది చేయాలి. అంటే ఆవులాగా మనిషిలాగా చేయకుండా ఆవులాగా చేయాలి. చేసి ఆవు నక్కలాగా చేసినట్టు చేయాలి. మళ్ళీ ఆవు నక్కలాగా చేస్తే ఎట్లుంటుంది, ఆవులాగా చేసుంటే కష్టం, అంటే ఆవు లాగా చేస్తూ ఆవు నక్కను అనుకరించడం చేయాలి. ఇట్లుండాలి పాట. వీడియో షూట్ ఎట్లా తీస్తుంటే సినిమాటిక్ తీస్తారు కెమెరాలు. అంటే కెమెరా కదిలింది అనేది అక్కడ బండలు, చెట్లు ద్వారా మనకు తెలుస్తుంది. కెమెరా పోతుంటే, రైలు పోతుంటే పక్కన జనం వెనుకోపోతూ ఉంటారు కదా, అట్లా వీడియో తీస్తా ఉంటే పక్కన చెట్లు, చేమలు వెనుకపోయేది మన కెమెరా మూమెంట్ కనబడుతూ ఉంటుంది. అట్లా తీస్తా ఉంటారు సినిమా స్టైల్. దీని అంటే తెల్ల గీతలో నల్ల గీత గీతుంటే వేరు కనబడుతుంది కదా, అలా కెమెరా మూమెంట్ అనేది కనబడుతూ ఉంటుంది పక్కన చెట్లు, చేమలు అవి కదులుతూ ఉంటాయి. అట్లా తీస్తారంటూ. నటన కూడా అంతే, సినిమాలో షార్ట్ ఫిల్మ్ కానీ సినిమా తీస్తున్నప్పుడు మనుషులు కదిలేదు ఎట్లుంటది అంటే తెల్ల గీతలో నల్ల గీతలా. ఇప్పుడు మనం బండిలో పోతుంటే పక్కన స్టేషన్ అన్ని వెనుకోపోతుంటే ఇష్టం వేరు కనబడుతుంటే బండి ముందు పోతుంటే, అట్లా నటన అనేది కూడా యాక్షన్ అలా కనబడాలి.